ఆత్మీయ ఇల్లు, మన ఆత్మీయ జీవితం దృఢంగా, స్థిరంగా, బలముగా ఉండాలి అనంటే అబ్రహాము చేసిన ప్రార్థన మన జీవితంలో కూడా ఉండాలి. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, అబ్రహాముని అంతగా దీవించడానికి గల కారణం ఏంటి అనంటే ప్రప్రదమైన తన కలిగి ఉన్న లక్షణం ఏంటంటే ప్రార్థన. తను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రార్థన విడిచిపెట్టలేదు. ఒకవేళ విడిచిపెట్టినప్పటికీ కూడా ఎన్నో కష్టాలు రుచి చూశాడు. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రార్థన విడిచిపెట్టలేని వ్యక్తులుగా మనం మారిపోవాలి. హల్లెలూయా. ఒకవేళ ప్రార్థనే విడిచిపెడితే మనం దేవునినే విడిచిపెట్టినట్లేమో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు గమనించండి, మన ఆత్మీయ ఇల్లు, మన ఆత్మీయ జీవితం గురించి నేను మాట్లాడుతున్నాను. అలాగే కుటుంబంలో ఈరోజు కుటుంబాలు కూడా సరైన స్థాయిలో కట్టుకోలేని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. కుటుంబంలో సరైన పీస్ఫుల్ నేచర్ ఎన్విరాన్మెంట్ లేక, అంటే సమాధానకరమైన మాటలు కొంతమంది కుటుంబంలో ఉండట్లేదు, ప్రేమ కొంతమంది కుటుంబంలో ఉండట్లేదు. అంటే అసలుకి ఒక ప్రార్థన జీవితం క్రమముగా అసలు కుటుంబంలో కొన్ని కుటుంబాలలో ఉండట్లేదేమో. ఒకసారి గమనించండి, మన కుటుంబంలో ప్రార్థన ఉందా? మన కుటుంబంలో ప్రార్థనని మనం కొనసాగిస్తున్నామా? బిడ్డల్ని పెట్టుకొని తల్లి లేదంటే భర్త వీళ్ళిద్దరూ చక్కగా కుటుంబముగా ప్రార్థన చేసే ఎన్విరాన్మెంట్, ప్రార్థన చేసే నేచర్, ప్రార్థన చేసే తత్వం మనకు ఉందా? హల్లెలూయా. నీ ఇల్లు స్థిరంగా ఉండాలంటే, మన ఇల్లు స్థిరంగా ఉండాలంటే, మన ఆత్మీయ జీవితం స్థిరంగా ఉండాలంటే ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది, బిడ్డలు, భార్య, భర్త ఎంతమంది ఉంటే అంతమంది కలిసి కట్టుగా కుటుంబం కోసం ప్రార్థన చేసుకునే తత్వం మనకుందా? హల్లెలూయా. ఒకవేళ అదే లేకపోతే, ఒకవేళ ఈ వాక్యం మీ కొరకేనేమో, ఈ సందేశం మన కొరకేనేమో. ఒక్కసారి ఆలోచించండి.